హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. చాలా రోజుల నుంచి ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నా కానీ ఈరోజు కుదిరింది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, టీసీఎస్ ఆర్గనైజేషన్లో నాసిక్ లొకేషన్లో జరుగుతున్న ఇష్యూ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. సో ఐ అబ్జర్వ్డ్ సోషల్ మీడియాలో చాలా నెగిటివిటీ పెరుగుతుందన్నమాట. సో సి ప్రతి ఆర్గనైజేషన్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఓకే, సో కరెంట్లీ ఒక్క ఎంప్లాయీ, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ టీసీఎస్, మీకు తెలుసు ఇండియాలో లార్జ్ మల్టీనేషనల్ కంపెనీ. సో ఇంత పెద్ద ఆర్గనైజేషన్లో ఒక్క ఎంప్లాయీ చేసిన పనికి కంప్లీట్ ఆర్గనైజేషన్ని మనం బ్యాడ్ అని జడ్జ్ చేయలేం, రైట్? సో లెట్స్ సే ఈరోజు ఆ ఎంప్లాయీ టీసీఎస్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. లెట్స్ సే ఇంకొక అదర్ ఆర్గనైజేషన్లో సేమ్ పర్సన్ ఉండుంటే ఆ ఆర్గనైజేషన్కి కూడా సేమ్ పరిస్థితి వచ్చేది. ఓకే, సో ఎస్, అఫ్ కోర్స్ అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని టేక్ కేర్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు డెఫినెట్లీ ఇవన్నీ కూడా టేక్ కేర్ చేయాలి. సో ఇట్స్ అ లెసన్. యా, మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే దే మస్ట్ టేక్ కేర్. ఐ అండర్స్టాండ్, బట్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్ లైక్ ఎవరైనా కొత్తగా టీసీఎస్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డోంట్ టేక్ దట్ నెగిటివిటీ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, సో దేర్ ఈస్ సో మచ్ పాజిటివిటీ హియర్, యూ హ్యావ్ సో మచ్ గ్రోత్, యూ హ్యావ్ లర్నింగ్ హియర్, యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్ హియర్. సో హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ పీపుల్. నేను ఐ డోంట్ నో ఎంతమందికి మెసేజ్ రీచ్ అవుతుంది అనేది, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. Don't take that social media negativity on a big organization like TCS. Okay, so there are multiple opportunities, so you can happily just like join in TCS and work. I just wanted to share this. That's it.